హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సలార్ మూవీలో నటించిన కార్తికేయ దేవ్, వరదరాజ్ మన్నార్. సో ఆయన ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో కాసేపు సరదాగా మాట్లాడదాం. హాయ్ బ్రో. హలో అన్న. బ్రో అనొచ్చా? అనొచ్చా. అంటే మళ్ళీ మీరు వరదరాజ్ మన్నారు కదా, ఏం పర్లేదు. ఏమన్నా తీసుకొస్తారు వెనకాల నుంచి? లేదు దేవా ఇప్పుడు అప్పుడే దేవా. ఓకే, సో దేవా నిజంగా దేవా ఒక ఫ్రెండ్ గా నీతో మూవీలో నటించాడు కదా, ఎలా అనిపించింది తనతో బాండింగ్? చిన్న దేవా తను కొంచెం తమిళ్ కాబట్టి వాళ్ళ మదర్ లాంగ్వేజ్, కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది ఇద్దరికి మధ్యలో. బట్ ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేసుకొని ఇద్దరం షూట్ అప్పుడు కోఆర్డినేట్ బాగా చేసుకొని ఎక్కడ కూడా మీకు తడబడినట్టు ఎక్కడ అనిపించదు. ఆ ఇద్దరు సీన్స్ లో ఒక ప్లాన్డ్ గా వెళ్ళిపోయాం అనమాట ఇద్దరు. అంటే ఇప్పుడు నీకోసం ఎరైనా అవుతా లేదంటే సొరైనా అవుతా? మరి వేసావా? వల వేసావా? వేసేసా. కడియం వేసా. వల కడియం వేసావా? మరి వల వేసి ఉంటే పట్టుకునేవాడుగా. అవసరం లేదు, నా కోసం వచ్చేస్తాడు ఎప్పుడన్నా. ఓకే, సో ఎలా అనిపించింది సలార్ మూవీలో చేయడం? సో ఇంతకుముందు నువ్వు చేసిన మూవీస్ కన్నా సలార్ చాలా పెద్ద మూవీ, ఒక ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీ సలార్ ఇప్పుడు. సో అలాంటి మూవీలో ఒక మంచి రోల్, ఒక డైరెక్టర్ యాక్టర్కి నువ్వు ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా చేసావు. ఆయన పృథ్వీరాజ్ గారు మలయాళంలో డైరెక్టర్, యాక్టర్, ఈవెన్ ప్రొడ్యూసర్ ఆల్సో. సో ఎలా అనిపించింది? చాలా గ్రేట్ఫుల్ అన్న. ఫస్ట్ అంత పెద్ద సినిమాలో అది కూడా అంత మంచి క్యారెక్టర్, అది కూడా పృథ్వీరాజ్ గారు చిన్నప్పటి రోజులు అంత ఇంటెన్స్ క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పటివరకు నాకు తెలిసి ఎవరు చేసి ఉంటారు అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్. అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆ లుక్ కానీ ఆ క్యారెక్టరిస్టిక్స్ కానీ ప్రతిదీ డిఫరెంట్, ప్రతిదీ మళ్ళీ పిన్ టు పిన్ చూసుకున్నారు. సో అలాంటి టీంతో వర్క్ చేయడం చాలా గ్రేట్ఫుల్, అలాంటి క్యారెక్టర్ చేయడం చాలా గ్రేట్ఫుల్. ఓకే, అంటే నీ ముక్కు పోగు పెట్టారు కదా, అదేంటి అసలు? దానికి అది పెద్ద హిస్టరీ ఉంటుంది అన్న. అంటే మా యాన్సిస్టర్స్ చూస్తే 3 విగ్రహాలు ఉంటాయి మీరు ట్రైలర్లో వీటిలో చూస్తే. అంటే మా యాన్సిస్టర్స్ ని, మా దేవుడిని ఫాలో అయ్యే ట్రెడిషన్ లాగా అనమాట మాది. సో అందుకు ఇవన్నీ అలా ఉంటాయి. ఓకే, సో అంటే వరదరాజ్ మన్నార్ అతను రాజా కాన్సార్ కి? వరదరాజ మన్నార్ అనేది రాజమన్నార్ వాళ్ళ కొడుకు. రాజమన్నార్ ఎవరు? జగపతి బాబు గారు. ఆయన రాజు ఇప్పుడు. కాన్సార్ కి. మన సలార్ లో, మన సీజ్ ఫైర్ లో ఎవరు విలన్? ఎవరు విలన్ అంటే మీరు సినిమా చూడండి అన్న. స్పాయిలర్స్, అనవసరమైన స్పాయిలర్స్. మీరు సినిమా చూడండి. అవునా? సినిమా చూడాలా? అంతే. ఓకే, మీరు చూసారా సినిమా? చూసా. సూపర్. అంటే ఆడియన్స్ చూడాలి కదా. ఓకే, సో మామూలుగా నీకు అసలు ఎలా వచ్చింది క్యారెక్టర్? ఇది అంటే చాలా మందిని చూస్తున్నారన్న ఇంతకు ముందు. చూస్తుంటే ఇంకా లాస్ట్ హోప్ లాగా ప్రతాప్ అన్నని కాస్టింగ్ డైరెక్టర్ కమ్ యాక్టర్, తను సలార్ లో కూడా చేస్తే తనని ఏమైనా ప్రొఫైల్స్ ఉన్నాయని అడిగితే నాతో పాటు ఒక 80 మెంబర్స్ ప్రొఫైల్ పంపించారు. దాంట్లో అసోసియేట్ డైరెక్టర్ నా ప్రకాష్ అన్న నా కొన్ని ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేసి నీల్ సరికి చూపిస్తే దాంట్లో నన్ను ఇంకొకరిని చూసి ఒకటికి లుక్ టెస్ట్ అయిపోయిందంట. నాకు అప్పటికి తెలియదు. పిలిచారు, ఇట్లా రిహార్సల్స్ అని పిలిచారు. వెళ్ళాము. అన్నోళ్ళు సార్ వచ్చారు, చూసారు, హైట్ చెక్ చేసుకున్నారు, సీన్ చెప్పారు, వెళ్ళిపోయారు. అన్నోళ్ళు వచ్చి పర్ఫెక్ట్ వచ్చేంత వరకు ప్రతిదీ బ్రీత్, ఎక్స్ప్రెషన్ ప్రతిదీ చెప్తూ లాస్ట్ కి ఇంకా ఒక పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చాక వీడియో తీసి నీల్ సార్కి చూపించారు. అప్పుడు నీల్ సార్ నాది నచ్చి, నా యాక్టింగ్ నచ్చి ఆయన సెలెక్ట్ చేశారు. ఓకే, మొత్తం ఆయన దగ్గర చూసాడు ప్రశాంత్ నీల్. ఆయన ప్రతిదీ దగ్గర చూసుకుంటారు అన్న. కాస్టింగ్ ఎవరు ఏ రోల్ చేయాలి ప్రతిదీ ఆయన దగ్గర చూసుకుంటారు అనమాట. ఓకే, సో అతను నేనేంటి ఒక 15 days వరకు ఆయన దగ్గర ఉంచేసుకున్నాడు అంటే? నేను 1 month అన్న. 1 month? అంటే 10 to 15 days షూట్స్, రీషూట్స్ ఇవన్నీ కలిపి, ఇంకొన్ని రోజులు రిహార్సల్స్, మధ్యలో బ్రేక్స్, సో డబ్బింగ్, ఇదంతా. ఓకే, అంతా కూడా ఒక 1 month అయింది. ఎక్కడ షూట్ అంతా? మొత్తం మ్యాక్స్ అంతా రామోజీ ఫిలిం సిటీలో అయిందన్న. కొన్ని మాంటేజెస్ ఏంటంటే వాళ్ళకి మ్యాంగ్లూర్ లో వేరే షూట్ ఉంది. సో మమ్మల్ని కూడా అక్కడికే తీసుకెళ్లిపోయి మాంటేజెస్ చిన్నవే కదా తీసేద్దాం అన్నట్టు వాళ్ళు వెళ్ళారు. ఆ సీన్ తీసుకున్నారు. తర్వాత మా మాంటేజెస్ కూడా మ్యాంగ్లూర్ లో తీసుకున్నాం ఒకటి. ఓకే, అంటే ఇప్పుడు మీ స్టార్టింగ్ ఫైట్ ఒకటి ఉంటది కదా, నువ్వు దేవా వద్దురా అంటావు, అది ఎక్కడ తీసారు సీన్? అది రామోజీ ఫిల్మ్ సిటీ. అంటే సలార్ మూవీ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసి తీసారు. ఒక పెద్ద ఊరినే కట్టేశారు అక్కడ. కానీ ఎవరికి తెలియదు. చాలా సీక్రెట్ ఉంటుంది. నిజానికి మేము ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు, మొత్తం బొగ్గు అవన్నీ ఉంటాయి కదా, పెద్ద పెద్ద క్రేన్. ఒక నగరమే కాన్సార్, మినీ సైజ్ కాన్సార్ కట్టేశారు అక్కడ. మినీ సైజ్ కాన్సారే ఉంటుంది అక్కడ.
మరి పెద్ద పెద్దలు గోడల్లోకి వెళ్ళొచ్చా? పెద్ద పెద్ద ఉంటాయి గోడలు కట్టేది, లోపలికి వెళ్ళడం వస్తాను నేను అంటుంటది. ఓకే, మరి నువ్వు పృథ్వీ గారు రోల్ చేసావు కదా, చైల్డ్ రోల్, మరి పృథ్వీ గారు ఏమన్నారు నీతో? అది యాక్చువల్ గా నీల్ సార్ కి నేను ఆ కడియం సీన్ బాగా నచ్చి, నా యాక్టింగ్ బాగా నచ్చేసి రఫ్ కట్ అయిన తర్వాత టైమింగ్ కూడా చూసుకోకుండా పృథ్వీ సార్ కి మెసేజ్ చేశారు 2 o'clock రాత్రి 2 o'clock మెసేజ్ చేసి ఈ అబ్బాయి ఏ క్యారెక్టర్ ఏం చేయగలడు అంటే ఫస్ట్ అయితే ఒక సర్ప్రైజ్ ఉందని మెసేజ్ చేశారు. ఏంటంటే నా రఫ్ కట్ వీడియో అంతా పంపించి ఈ అబ్బాయి ఏ క్యారెక్టర్ ఏం చేయగలడు, చాలా బాగా చేస్తాడు, మీ దాంట్లో కూడా కన్సిడర్ చేయండి అని ప్రశాంత్ నీల్ సార్ సజెస్ట్ చేశారు పృథ్వీ సార్కి. సో పృథ్వీ సార్ చూశారు, ఆయనకు కూడా నచ్చి నన్ను అప్పుడు కేరళకి పిలిపించి స్టోరీ డిస్కషన్ చేయించి ఆయన లూసిఫర్ 2 మూవీలో ఆయన చిన్నప్పటి రోజులకి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, అట్లా కలిసి నీ కోసం వస్తారు ఒకడని చెప్పాక డైలాగ్ ఒకసారి మా కోసం చెప్పా. ఏదన్నా నా కోసం వస్తాడు అని చెప్పేసి డైలాగ్ చెప్తావు. అది థియేటర్ లో ఉంది, అది ఎట్లా చెప్పకూడదు. థియేటర్ లో ఉంది కదా అన్న, ట్రైలర్ లో వాటిలో లేదు కదా. ట్రైలర్ లో కూడా ఉంది, సెకండ్ రిలీజ్ చేసిన ట్రైలర్ లో ఉంది. అది సుల్తాన్ స్టోరీ చెప్పినప్పుడు గుర్తుంది బాబా, అంటే సలార్ అని టైటిల్ పడింది. ఒకసారి అది చెప్పవా? అదేముందన్న ఆయనది పెద్ద డైలాగ్ ఉంటది మా మినిస్టర్. అది నీకు బాగా నచ్చింది, నువ్వు చెప్పిన తర్వాత టైటిల్ పడిద్ది కదా, వస్తాయి ఇంకా ఒక్కసారి. ఓకే, గుర్తుంది బాబా సలార్. అసలు ఎక్సలెంట్ చెప్పా తెలుసా. థ్యాంక్ యూ అన్న. అసలు అలా నువ్వు అలా చెప్తుండే వెంటనే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి అలా స్క్రీన్ మీద నేమ్ వచ్చింది, ఏం ఇచ్చాడు రబ్బా అనిపించింది నాకైతే. అలా ఉంది సినిమా. సో నీ ఒపీనియన్ ఏంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి? ఆఫ్ కోర్స్ సూపర్ ఉందన్న. అసలు ఎంత సౌండ్ ఆఫ్ సలార్ అని రిలీజ్ చేశారు, అక్కడ ఎంత కష్టపడ్డారు ప్రతి ఒక్కరు చూసాను. ఆ గూస్ బంప్స్, అసలు మెయిన్ గూస్ బంప్స్ వన్ ఆఫ్ ద రీజన్ బ్యాక్గ్రౌండ్ స్కోరే. సూరీ డే సాంగ్ అది ఏమంటారు, చాలా హ్యాపీ అది రిలీజ్ అయినప్పుడు. కానీ అంటే మా సాంగ్ కదన్న, మా మాంటేజెస్ పడేటప్పుడు వచ్చింది చిన్నగా సాంగ్. ఆ సాంగ్ లిరికల్ వీడియోలో కూడా మా ఇద్దరిని ఎక్కువ చూపించడం, ఇదంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఓకే, మొత్తం ఎన్ని రోజులు షూట్ చేశారు నీతో? 10-15 days అన్న. 10-15 days ఏంటి అన్ని రోజులు కుదిలేశారు నిన్ను? అన్ని రోజులకి షూట్ చేశారు. అదే అన్ని రోజులు అంటే మొత్తం నిన్ను ఉంచుకుంది ఎన్ని రోజులు? మొత్తం ఉన్నదే వర్క్ చేసిన సలార్ కోసం అయితే 1 month అన్న, దగ్గరలో 1 month చేశా. షూట్స్ ఓన్లీ షూట్లు రీషూట్లు కలిపితే 10-15 days అయ్యి ఉంటాయి. ఓకే, పర్లేదు, తక్కువ టైంలోనే వదిలేసారు నేను. అంటే రోజంతా ఇంకా మా మీదే ఉంటది కదా మొత్తం, వేరే షూట్ ఉండదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం మా మీదే కాబట్టి అన్ని సీన్లు అంత తక్కువ టైంలో అయిపోయి. ఓకే, అంటే మామూలుగా ప్రశాంత్ నీల్ గురించి నీకు తెలుసు కదా, ఇక్కడ మన ఫ్యాన్స్ ఏమంటారు? ఏమంటారు నీల్ మావా అంటారు, బొగ్గు అంతా మొత్తం చేయకడే ఏం కనిపించదురా. మీమ్స్ లో కూడా బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు ఆయన. కానీ ఆయన మరి ఒక ఇంటర్వ్యూలో ఆయన అన్నారంట సంథింగ్, ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంది. ఓసిడి అంటే ఓసిడి, నాకు ఎక్కువ బ్రైట్ కలర్స్, ఎక్కువ కలర్స్ చూస్తే నాకు ఇష్టం ఉండదు, డల్ కలర్స్ బ్లాక్ కలర్ ఇవన్నీ బాగా ఇష్టం అన్నారు ఆయన. అంతే, పెద్ద ప్రాబ్లం కాదు, అదొక ఇది ఒకరికొకటి ఉంటది కదా అట్లా. సో మొత్తానికి అలా అయిపోయింది. మరి నీకేం పూసారు? ఏం పోయలేదన్న, మొత్తం న్యాచురల్ స్కిన్ అదంతా. అసలు మేకప్ వేసేవాళ్ళు కాదు, డ్రై స్కిన్ వేసుకొని వచ్చాము డైరెక్ట్. వచ్చేవాడిని ఆ బొట్టు పెట్టేవాళ్ళు, ముక్కు పొడకలు ఇదంతా, డ్రెస్ వెళ్ళిపోయేవాడిని. ఓకే.